జస్ట్ ఇప్పుడే నేను ప్రోమో చూసానండి. 'బిగ్ బాస్' ప్రోమో. జస్ట్ ఇప్పుడే 5 మినిట్స్ అయింది రిలీజ్ అయ్యి. చూడండి, నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. నామినేషన్స్ నేను ఈసారి ఇంకా కూల్‌గా పోతదిలే, లాస్ట్‌కి వచ్చేసింది కదా! ఇంకేముంది, ఇంకా దివ్య వెళ్ళిపోయింది. కొంచెము తనుజ వీళ్ళందరూ అంత అరిచేంత ఎవరి మీద ఉండదు అన్నట్టయితే అనుకున్నాననమాట. కానీ చూశాను. నాకైతే బాగా నచ్చింది ఏందంటే, పవన్ చెప్పాడు ఒక డైలాగ్ అయితే, "ఈ వీక్ టికెట్ టు ఫినాలే ఫస్ట్ నేనే కొడతాను, కొట్టి చూపిస్తాను" అని. సో అదైతే కన్ఫర్మ్ అండి. ఆ అబ్బాయి అంత కసిగా చెప్పాడు. ఖచ్చితంగా అదే జరుగుద్ది అనిపిస్తుంది. అంత ఇప్పుడు కెప్టెన్సీ మిస్ అయ్యాడు కదా! నేను కెప్టెన్ అవ్వలేకపోయాను అనే కసి అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా టికెట్ టు ఫినాలే అయితే నేనే కొడతాను అన్నట్టు చెప్తున్నాడు ఆ ప్రోమోలో. సో నెక్స్ట్ ఇంకే టాస్క్‌లు ఉంటాయి ఏంటి అనేది నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి మన ఛానల్ అయితే. ఇంకొకటి, సాటర్డే ఎపిసోడ్ చూసినట్టయితే నాకైతే అసలు ఆ సంజనాని ఎందుకు బతిమలాడుకొని మీరు ఉండండి ఉండండి అని అన్నిసార్లు నేను వెళ్ళిపోతాను అంటుంటే, మీరుండండి అన్నట్టు బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ బతిమాలుకొని నేను వెళ్తాను అనేది తప్ప ఆమె చెప్పింది ప్రతిదీ విన్నారు. అంతమంది తప్పు అని చెప్తున్నా, నాదే కరెక్టు, నేనే కరెక్టు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను వెళ్ళిపోతాను, గేట్స్ ఓపెన్ చేయండి అంటే కూడా అంత రిక్వెస్ట్ చేసి మీరు ఆలోచించుకోండి, ఉండండి అని చెప్పి వీళ్ళే బతిమాలి ఆమెను పెట్టుకున్నట్టున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ సీజన్లో ఇంకా సంజన కూడా వెళ్ళిపోతే అసలు ఎవరు చూడరు 2 వీక్స్ అనేది అయితే క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే ఇంకా సంజనాని ఉండాలని చెప్పి వీళ్ళే రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నట్టయితే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ప్రోమో అదిరిపోయింది. నాకైతే పవన్ చెప్పిన వర్డ్స్ అయితే భలే నచ్చాయన్నమాట. నేనే టికెట్ టు ఫినాలే కొట్టి చూపిస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మీరు కూడా చూడండి. కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ ఇద్దరు కెప్టెన్సీ కోసం ఆడారు కదా! ఆ కెప్టెన్సీ టాస్క్లో కూడా చాలా బాగా ఫైట్ చేశాడు పవన్ అయితే. కళ్యాణ్ ఆడలేదని కాదు, ఇద్దరూ ఆడారు. అందులో డెమోన్కి అయితే నాకెందుకో చాలా కష్టపడ్డాడు అనిపించింది. ఇద్దరు కష్టపడి ఆడారు కాదనట్లేదు, కానీ డెమోన్ అంత కష్టపడి ఫిజికల్ టాస్క్లు చాలా బాగా ఆడతాడు. బట్ కళ్యాణ్తో కంపేర్ చేస్తే ఫిజికల్ టాస్క్లు ఇప్పటివరకు ఆడిన వాటిలన్నింటిలో డెమోనే బాగా ఆడాడు అనిపిస్తుంది. బట్ ఇక్కడ నడుము నొప్పి మరి ఎందుకు అలా అయిందో ఏంటో తెలియదు, కానీ పాపం అయితే కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తుంది. తను ఫీల్ అయ్యాడు కూడా, ఎంత దూరం వచ్చి నేను ఆడలేకపోయాను అని. సో ఆ కసితోనే నేనైతే టికెట్ టు ఫినాలే ఫస్ట్ నేనే కొడతాను అని అయితే చెప్పాడనమాట. హోప్ కొట్టాలని మనందరం కూడా అనుకుందాము. ఎందుకంటే నిజంగా ఆడే వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఏదో టైం పాస్ చేసే వాళ్ళని కాదు, నిజంగా ఆడి కష్టపడి గెలవాలనుకునే వాళ్ళని మనం కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి.